హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చుక్కకూర, టమాటా కూరని చేస్తున్నానండి. అది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్‌గా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలనేది కూడా నేను మీకు చాలా ఈజీగా చేసి చూపిస్తున్నానండి. ఈ రెండిట్ల కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. ఎప్పుడు మనం చుక్కకూర అనేది పప్పులోనే కాకుండా ఇలా కూర చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. ముందుగా కూరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ అనేది పెట్టుకొని నేను ఒక 3-4 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం మనకి వేడయ్యాక ఇందులో నేను పోపు దినుసులు అనేది వేసుకున్నాను. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నానండి. ఇందులో నేను అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. పోపు అనేది కొంచెం మనకి వేగాక ఇందులో నేను ఒక ఆనియన్ మీడియం సైజు ఉల్లిపాయ అనేది తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి కూరలో ఎక్కడ మనకి ఉల్లిపాయ కనిపించకుండా గుజ్జులా అయిపోతుందండి. అలాగే మనకి తొందరగా కూడా ఫ్రై అవుతుందనమాట. అలాగే నేను 3 చిన్న సైజు మీడియం టమాటాలనేవి తీసుకున్నానండి. కొంచెం పండినవి. ఇవి వేసుకోవడం వల్ల మనకి కూర అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ టమాటా అనేది మనకి సగం వరకు మనం బాగా మగ్గిచ్చేసుకోవాలండి. ఇలా మనం ముక్కలు కోసుకున్నాం కదండీ! మీరు కావాలంటే దీన్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. నేను మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు మగ్గిచ్చేసుకున్నానండి టమాటా అంతా కూడా. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా అంతా కూడా మనకి మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను చుక్కకూర అనేది 3 కట్టల వరకు తీసుకున్నానండి. ఈ చుక్కకూర అనేది శుభ్రంగా కడిగేసుకొని నేను ఓన్లీ ఆకులే తీసుకున్నానండి. లావంటి కాడలు ఉంటాయి కదా! అవన్నీ కూడా నేను కట్ చేసేసి పక్కన పెట్టేసాననమాట. సన్న కాడలు ఉంటే వేసేసుకోవచ్చండి. ఇలా మనం సన్నగా తరిగేసుకోవాలండి చుక్కకూర అనేది. చూసారు కదా! ఇలా సన్నగా తరిగేసుకున్నాం కాబట్టి ఈ టమాటాలతోటి, ఉల్లిపాయతోటి చుక్కకూర అంతా కూడా బాగా మగ్గిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా త్వరగా కూడా మగ్గిపోతుందనమాట. అన్ని ఆకుకూరల్లో మగ్గిపోయే కూర ఏదన్నా ఉన్నది అంటే చుక్కకూర ఒకటేనండి. అది చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతుందండి. చూసారు కదండీ! ఇప్పుడు మూత తీసి చూసాం. చాలా మగ్గిపోయింది చూసారు కదా! ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. ఉప్పు వచ్చేసి నేను ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. కారం వచ్చేసి నేను ఒక అర టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకున్నాను. ఈ ఉప్పు, కారం అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు, కారం ఎలా తింటారో దానికి తగ్గట్టుగా వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. కొంచెం ఉప్పు, కారం అనేది మనకి ఎక్కువే పడుతుంది. ఎందుకంటే చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఇది గోంగూరలాగే ఉంటుందండి. అంత టేస్ట్‌గా ఉంటుందన్నమాట. కాకపోతే గోంగూరలో కొంచెం మనకి వేడి చేసే గుణం అనేది ఉంటుందండి. ఈ చుక్కకూరలో మనకి వేడి చేసే గుణం అనేది ఏమి ఉండదు. ఎప్పుడైనా ఎవ్వరైనా ఎంతైనా తినొచ్చండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇందులో నేను కొద్దిగా వాటర్ ఏసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకున్నానండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని. ఇందులో నేను కొంచెం చింతపండు రసం అనేది వేసుకుంటున్నానండి. చింతపండు రసం ఎందుకు ఏసుకోవాలి అంటే చుక్కకూర మనకి కొంచెం వగరగా ఉన్నట్టుగా లేదంటే కొంచెం మనకి అదొక వాసనగా అనిపిస్తుందనమాట. ఆ స్మెల్ పోవడానికి, రుచిని మరింత రెట్టింపు చేయడానికి చింతపండు అనేది కొంచెం వేసుకున్నానండి. మనకి పసర వాసన అనేది తగులుతుందండి చుక్కకూరలో. ఆ స్మెల్ పోవడానికి వేసుకుంటున్నాననమాట. మరొక 2, 3 నిమిషాలు దీన్ని మూత పెట్టుకుని ఉడికించేసుకున్నానండి. చూసారు కదండీ! చాలా దగ్గరగా కూడా అయిపోయింది కర్రీ అనేది. ఇది మనకి వేడి వేడి అన్నంలో గానీ, చపాతీల్లో గానీ, రోటీల్లో గానీ చాలా బావుంటుందండి. ఇది మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ఈ చుక్కకూర, టమాటా కూరని తప్పకుండా ట్రై చేయండి. పప్పుల్లోనే కాదండి, ఇలా మనం ఉత్తిగా కూడా వేసుకొని తినడం వల్ల, చేసుకోవడం వల్ల చాలా టేస్ట్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని ఇలాంటి ఆకుకూరలతో ఉట్టిగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. ఒక్కసారైతే ట్రై చేయండి. ఈ చుక్కకూరలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే మనకి టమాటాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే దీన్ని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్‌లోకి అనేది తీసుకున్నానండి. ఇప్పుడు నేను మీకు దీనికి కాంబినేషన్‌గా మంచిగా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చాలా సింపుల్ అండి. ఈ ఆమ్లెట్ ఎవ్వరైనా వేసేసుకోవచ్చనమాట. ఏం లేదండి, మనం స్టవ్ మీద పాన్ అనేది పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇలా నేను 2 ఎగ్స్ అనేది వేసుకున్నానండి. చూసారు కదా! ఇలా 2 ఎగ్స్ ఏసేసుకున్నాక మనం ఇందులో పైనే ఇంకా మనం మిక్స్ చేసుకోకుండా పైనే కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా కారం, కొంచెం మిరియాల పొడి,
కొంచెం గరం మసాలా పొడి వేసేసుకొని దీన్ని మంచిగా దోరగా కాల్చేసుకుంటే ఆమ్లెట్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. మనం గ్లాస్లో వేసి ఇలా కొట్టి అలా చేసే కన్నా ఆమ్లెట్ ఇలా వేసుకు చూడండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మనం దీన్ని ఆమ్లెట్ ఇలాగే తినాలని ఏం లేదండి. ఈవినింగ్ స్నాక్స్లో కూడా పిల్లలకి కూడా ఇలా వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎర్రగా కాలింది. అలాగే మనం దీన్ని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి ఫఫ్లీగా అయ్యి ఆమ్లెట్ అనేది చాలా బాగా ఉబ్బి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రెండోసారి కూడా అటువైపు కాల్చుకున్నాం కదండి, మళ్ళీ ఇంకోసారి ఇటువైపు కాల్చుకోవడం వల్ల మొత్తం మసాలా మనం వేసిందంతా కూడా ఆమ్లెట్కి బాగా పట్టి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది మనం చక్కగా పప్పు, అన్నం, ఆమ్లెట్ పక్కన పెట్టుకుని తింటే ఇంకేం కావాలండి. సూపర్ కాంబినేషన్ కదా! తప్పకుండా మీరు కూడా నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. చూసారు కదండి, వేడి వేడిగా చుక్కకూర టమాటా కూర అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా వేసేసుకున్నాం కదండి ఆమ్లెట్ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.